ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైజ్ ద లార్డ్. మీరు కొన్ని సందర్భాల్లో శాప ఉన్నది అని మాట్లాడుకుంటా ఉంటే విని ఉంటారు. ఆ శాప ఉన్నటువంటి జీవితాలు, ఆ కుటుంబాలు ఆ శాపానికి లోబడి శాపాన్ని బట్టి వారు ఏం చేస్తారంటే కొద్ది కాలమే జీవించటం జరుగుతుంది. కొద్ది కాలమే వారు జీవించటం జరుగుతుంది. ఇంకపోతే అవి బయట విషయం వినే ఉంటారు మీరు. ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని ప్రజలు, దేవుని రక్తము చేత కడగబడినటువంటి దేవుని జనాంగము ఈ శాపాలకి లోనయ్యి నశించే పరిస్థితులు కూడా మనకు ఉంటాయి. మనకు తెలియదు శాపాలు మనల్ని వెంటాడుతూ ఉన్నవాళ్ళు. అయితే వాటిని బయలుపరచగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. మనమైతే ఆకాశంలో నుంచి వర్షం పడ్డట్లు ఊడిపడలేవు కదా, పుణ్యాత్మలంగా నీతిమంతులంగా అయితే ఊడిపడలేవు కదా. మన పుట్టుకతోటి అంతకు ముందు ఉన్నటువంటి శాపాలు ఏవైతే ఉన్నాయో వాటిలోనే మనము బ్రతుకుతా ఉన్నాం. ఈ బ్రతుకులో ఉన్నటువంటి శాపాలని ఆయన తొలగించడానికి సమర్థుడై ఉండి తొలగిస్తా ఉన్నాడు. దానియేలు అంటాడు, ఆయన అంధకారంలో ఉన్నటువంటి మరుగు విషయాలను బయలుపరచగలిగినటువంటి సమర్థుడు. అంటే ఎవ్వరూ కూడా గ్రహించలేనటువంటి విషయాలని, మరుగు విషయాలని, అంటే గ్రహించలేనటువంటి గొప్ప విషయాలని బయటపెట్టగలిగిన దేవుడు ఆయన. యెహోషువ దేవుని ప్రజలను తీసుకొని పోతా ఉంటాడు. సేవకుడు కూడా దేవుని ప్రజలకి వాక్యం చెప్పుకుంటా వెళ్తానే ఉంటాడు. కొన్ని సందర్భాలు ఎవరైతే దేవుని యందు భయభక్తులు నిలిపి మనం బాగుపడతాం. ఇది ఆట కాదు, నాలుకే వాస్తు కాదు, అంటే పేరుకే అని కాదు. ఎవరైతే మాట అంటారు కదా, ఏదంటే హుషారు ఉంటారని, అంటే తెలివి మీద బతుకుతారని, అట్లాగే ఎవరైతే ఉంటారో వారు ఏం చేస్తారంటే సేవకుని వద్దకు పోయి మా జీవితం ఎందుకు ఇట్లాగే ఉంది, ఎందుకు మేము ఎప్పుడు ఇట్లాగే ఉంటా ఉన్నాం, మా తిండి తిప్పలు మా బతుకులు అన్నీ కూడా అప్పుడు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే ఉంది, దేవుడు నమ్ముకొని ఏం ఉపయోగం అని మాట్లాడతారు. నిజానికి దేవుని నమ్ముకుంటే జీవితం అనేది వృద్ధి పొందాలి, అభివృద్ధిలోకి మనం పయనించాలి. ఈ శాపాల వల్ల ఇట్లాగవుతా ఉన్నాయేమో అనేటువంటి ఆలోచన కొద్ది మంది గొలుగుతుంది. దేవుని ప్రజలందరి ముందు యెహోషువ ఏం చేస్తాడంటే ఆ శ్రమకి వచ్చినటువంటి కష్టానికి తట్టుకోలేక సాగిలపడి భూమి మీద పడి ఏడుస్తూ ఉంటాడు. సాగిలపడంటేనే భూమి మీద, ఇక భూమి మీద పడి ఏడుస్తా ముఖం ఎత్తుకోలేకపోతా ఉంటాడు, చూపించలేకపోతా ఉంటాడు. ముఖం భూమికి ఉంటుంది కదా, కానీ ఇట్లా ఎత్తుకోలేకపోతా ఉంటాడు. ఆయన బాధ ఏంటంటే నేను వీళ్ళందరికీ అన్ని మాటలు చెప్పి మన దేవుడు గొప్పడని చెప్పి అన్ని మాటలు చెప్పి నేను వీళ్ళని అందరినీ తీసుకొని పోతా ఉంటే వీళ్ళందరి మీదకి ఆపద వచ్చి పడ్డది. ఎలాగ జరిగిందో ఎవరు చేశారో తెలియదు. ఇక అందుకని ఇక దేవుని సన్నిధిలోనే పొద్దుగాల మొదలు పెడితే ఉదయకాలం మొదలుపెట్టిన ప్రార్థన సాయంత్రం వరకు కూడా చేస్తూనే ఉంటాడు. సాయంత్రం వరకు కూడా దేవుని సన్నిధిలో ఆ కన్నీరు విడుస్తూనే ఉంటాడు. ఇట్లాగైతా ఉన్నది ఏందయ్యా నా భక్తు, నా జీవితం, నా వెనక వచ్చేటువంటి నీ ప్రజల జీవితాలు, నీ వెనక మేమందరం వస్తా ఉంటే మా జీవితాలు ఎట్లాగైతా ఉన్నాయి, ఈ జీవితాలకి ముగింపు ఇప్పుడేనా అని దేవునికి ప్రార్థన చేస్తా ఉంటాడు. ప్రార్థన చేస్తా ఉంటే ఆయన మార్గం ఉన్నటువంటి మనము
తొలగినటువంటి వారం అయితే, మనము పక్కకి జరగనటువంటి వారం అయితే, ఆయన మార్గంలోనే ఉంటే ఎంబడే సమాధానం వస్తుంది, రిప్లై ఎంబడే వస్తుంది, దేవుడు సమాధానం ఎంబడే ఇస్తాడు ప్రార్థన చేస్తే. ఎందుకంటే ఆయన తోవలోనే కదా మనం ఉంది. రేపు సిగరెట్ తాక్కుంటాను, లేకపోతే ఈ బడాయి మాటలు మాట్లాడుకుంటా రోడ్ల అమ్మ తిరగటం లేదు కదా. ఆయన మనకిచ్చినటువంటి పని ఏదైతే ఉన్నదో దానిని భయంతో భక్తితోటి గైకొంటా ఆయన వెంబడే వెళ్తా ఉన్నాం. ఇట్లాగే వెళ్తా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే రిప్లై త్వరగా ఇస్తాడు, చేసిన ప్రార్థనకి వెంబడే సమాధానం వస్తుంది. ఆ యెహోషువ చేసినటువంటి ప్రార్థనకు సమాధానము దేవుడు ఎలా ఇచ్చిందో చూద్దాము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనలు వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. దేవుడు శపించినటువంటి దానిని ఏం చేశారంటే దొంగతనం చేసి, ఇది నేను చేయాల, ఇది మాకు తెలీదు అని దొంగి వాళ్ళు దాచుకున్నారు. దేవుడు వద్దు అని చెప్పిన దాని జోలికి పోలవద్దు. దేవుడు వద్దు అని చెప్పినటువంటిది ఏదైతే ఉంటుందో దాని జోలికి పోలవద్దు. వీళ్ళు ఏం చేశారంటే పోవటమే కాకుండా దాంట్లో కొంత తీసుకొని దాచుకున్నారు. దేవుని శాపం ఏమైందంటే వారి మీదకి వచ్చి వారిని బాధ పెట్టింది. బాధ పెట్టినప్పుడు ఏం జరుగుతూ ఉన్నదంటే వాళ్ళ యొక్క పరిస్థితి అనేది కాకావికలం అయిపోయింది. అప్పటిదాకా ఎంతో ఊహించుకున్నారు. అప్పటిదాకా మేఘాల మీద తిరుగుతున్నట్లు, మనకు అడ్డం ఎవడు దేవుడు మన వెనకే ఉండి ఇన్ని చేస్తా ఉంటే మనకు అడ్డం ఎవడు అని చెప్పినని ఎన్నో ఆలోచనలు వాళ్ళ హృదయాల్లో ఉంటే గొప్పగా ఉన్నాయి. ఆలోచనలు అన్నీ కూడా గొప్పగా ఉన్నాయి. ఒకటే దెబ్బ అంత కకావికలం అయిపోయింది. దేవుడు కొట్టింది కాదు దెబ్బ, వారికై వారు చేసుకున్నది. ఆయన వద్దు అన్నాడు, ఇది నీకు కూడదు అని చెప్పాడు. అయితే వీళ్ళు చేసినటువంటి తప్పిదం ఏంటంటే కూడదు వద్దు అన్న దాన్ని తెచ్చిపెట్టుకోవటమే కాకుండా దాచుకున్నారు, ఎవరికి కనపడకుండా. అప్పుడు వాళ్ళ పరిస్థితి అంతా కూడా చిందరవందరైపోయింది. హృదయాలన్నీ కూడా చీల్చబడ్డాయి, హృదయాలన్నీ కూడా చీలిపోయాయి. వాళ్ళ మనసు అంతా కూడా కకావికలం అయిపోయింది. ఆ పరిస్థితులకి వాళ్ళ జీవితాలన్నీ తారుమారైపోయాయి. ఎన్ని చెప్పుకున్నా తక్కువే. అప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి ఆలోచన గొప్పగా ఉంటుంది, కానీ ఆ తర్వాత వారి పరిస్థితి చూస్తే అంత కూడా తల్లకిందులు అవుతుంది. యెహోషువ పోయి, సేవకుడు పోయి దేవుని సన్నిధిలో యెహోషువతో పాటు ఇంకా ఉంటారు కదా పెద్దలు, వాళ్ళందరూ పోయి దేవుని సన్నిధిలో సాయంకాలం వరకు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఇట్లా జరిగింది ఎందుకు, ఎందుకు జరిగింది, ఏం తప్పు ఉంది, మన తప్పు ఏంది, ఇంతగా దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాం. అక్కడికి 4-5 సార్లు 4-5 మాటలు తప్పు ఏమన్నా జరుగుతుందా లేదా, మనకు తెలియదు ఏమన్నా ఉందా లేదా అని, మనకు విరోధమైనది ఏదైనా ఉందా లేదా అని చెప్పినాను వెనక్కి తిరిగి తొంగి చూడటం, వెనక్కి తిరిగి చూసుకోవటం, ముందుకు పోవటం. ఇంత అలర్ట్గా ఉండా సరే, ఇంతగా అలర్ట్గా ఉండా సరే, ఎందుకు ఇట్లా జరిగిందని అందరూ దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు సమాధానం ఇస్తాడు. మనం చదువుకున్నటువంటి వచనంలో మాట దేవుని సమాధానం అది. మీ ప్రజల్లో నేను ఏదైతే ముట్టుకోవద్దని చెప్పానో దాన్ని ముట్టుకొని తెచ్చి దాచుకున్నారు. యెహోషువ తెచ్చి దాచుకున్నారు దాన్ని.
మీరేం చేస్తారంటే శపించబడినది పవిత్రమైనటువంటి దాంట్లో ఉండకూడదు కదా. కాబట్టి పవిత్రమైనటువంటి మీ మధ్యలో ఆ శపించబడినటువంటి దానిని అలాగనే తీసుకున్న వారిని వేరుగా ఉంచాలి, వారిని పక్కన పెట్టాలి. అప్పుడే మీరు అనుకున్నట్లుగా మీకు క్షేమం అనేది కలుగుతుంది. ఆమె దేవుని వండున్నటువంటి వారందరి జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎంత చేసినా సరే ఏదో ఒకటి లోపం ఉంటూనే ఉంటుంది. దేవుడు బయలుపరిచి దానిని మనం సరి చేసుకునేదాకా ఆ లోపం తొలగిపోదు. దేవుడు బయలుపరచాలా, సరి చేసుకోవాలా, అప్పుడే ఆ లోపం అనేది సవరించబడుతుంది, చక్కదిద్దబడుతుంది. ఎంత అలర్ట్గా ఉన్నా సరే. అందుకే ప్రతిరోజు దేవుని వాక్యము, అనుదిన వాక్య ధ్యానము ఇట్లాగా దేవుని వెంబడి ఇట్లాగా పోతా ఉన్నది. ఎందుకంటే ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు ఒంటి మీద పడ్డటువంటి ఆ మైల ఉంటుందిగా మరక తుడిచేసుకోవటం దేవుని వాక్యంతో. ఆయన మన తోడై ఉంటాడు. ఏదో ఉద్దేశించి చెప్పటం కాదు, మీరు సంతోషపడేటట్లుగా వాక్యం చదవటం కాదు. ఆయన మనకు తోడై ఉంటాడు. ఎప్పుడంటే ఆయన చూపినటువంటి త్రోవలో మనము భయభక్తులు చూపించి ఎప్పుడైతే నడుచుకుంటా ఉంటామో అప్పుడు మనకు ఆయన తోడుగా ఉంటాడు. ప్రార్థన చేసినప్పుడే సమాధానం ఇస్తాడు. దేవుని సేవకునికి సమాధానం దేవుడిచ్చాడు. సేవకుడు తప్పు చేయాల, సేవకుని ఆజ్ఞను మీరి ఆ ప్రజలలో ఉన్నటువంటి ఒకడు తప్పు చేసిండు. అందుకే సేవకునికి దేవుడు చెప్తా ఉన్నాడు, పలానా మనుషు దగ్గర తప్పుగా అనేది జరిగింది. ఆ మనుషుల్ని తీసుకొచ్చి ఇసురు కొడతారు అటు బయటికి. పవిత్రమైనటువంటి ప్రజల్లో అపవిత్రమైనటువంటి దాన్ని ఉంచరు, విసిరి కొడతారు. అప్పుడు వీళ్ళు ఏమవుతారంటే ముందుకు సాగుతారు, వీళ్ళ ప్రాణాలు నిలబడతాయి. అంతకుముందు కొద్దిమంది ప్రాణాలు పోయినాయి, వాళ్ళ జీవం అనేది వాళ్ళు చనిపోయారు. వీరు కూడా బ్రతికి బట్టగట్టాలంటే, బ్రతికి దేవుని మేలు చూడాలంటే ఆ తప్పు చేసినోడు ఉన్నాడుగా వాళ్ళు లాగి పెట్టుకోటాల. దేవుడు కొడతాడు, మనం కొట్టదు. దేవుడు వాడిని లాగి పెట్టి కొడితే ఈ ప్రజలందరూ రక్షించబడతారు. దేవుడు మనకి చెప్తా ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పేతురు మనకి మొదటి పేతురులో కనపడుతుంది. అపోస్తలుడైనటువంటి పేతురు ద్వారా మనకి దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి వాక్యము మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక ఈ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుని మీదనే మనకున్నటువంటి ఏదైనా సరే ఒక మనిషికి చెప్పుకుంటే తీరేది కాదు, తీరదు. లేకపోతే ఏమైనా వేసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి నీళ్ళు ఇచ్చి వాళ్ళకి తినబెట్టి తాకబెట్టి అది దీనికిచ్చి పరిస్థితి ఏంటంటే తర్వాత చూద్దాం అని పోతాడు. మరలా తినలేక వస్తాడు, తాగలేక వస్తాడు. మరలా అడిగిన అనుకోండి, చూద్దాం ఇప్పుడు తొందరగా ఇట్లాగుంటాయి మనుషుల మాటలు ఇట్లాగుంటాయి. దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మనకున్నటువంటి చింత అంతా ఆ పక్కన మనుషులు జీవాన్ని కోల్పోతా ఉన్నారు, చనిపోతా ఉన్నారు. సేవకుడు పోయి సేవకుడితో పాటు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆ ప్రజలందరూ పోయి దేవుని సన్నిధిలో ప్రాణం నుండి ప్రార్థన చేస్తారు. సాంగుల కాదు ప్రార్థన చేస్తే వీరికి ఉన్నటువంటి చింత దేవుంది కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు, దీనిని మీరు సరి చేసుకోవాలి. దీనిని మీరు సరి చేసుకున్నట్లయితే మీకు జీవం అనేది నిలబడుతుంది. నేడు మనకు దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. మనము విశ్వాసం ఉంచింది ఈ రేపు బాపు అని చెప్పేటువంటి ఈ మనుషుల మీద కాదు, మనకి దారి చూపలేనటువంటి మనుషుల మీద కాదు.
దేవుడు వాగ్దానం చేసి మనకి ఈరోజు దేవుని వాక్యాన్ని సెలవిస్తూ ఉంది. దేవుని వాగ్దానం ఈ రోజున యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. యోహాను 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. క్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వారందరి చింతలన్నిటినీ కూడా మన దేవుడు ఏం చేస్తాడంటే తొలగించేస్తాడు. నిత్య జీవాన్ని పొందుకోవాల్సినటువంటి మనము అనతి కాలంలోనే, అంటే కొద్ది సమయంలోనే జీవాన్ని విడిచిపెడితే మన విశ్వాసం ఎందుకు పనికిరాదు? ఆయన ఉండి కూడా మన జీవితానికి మనము వ్యర్థులుగా మారుతాం. ఆయన ఉండి కూడా మన జీవితము వ్యర్థమైందంటే అది మనమే తప్పు. ఆయన ఉన్నాడంటే మనం బ్రతుకుతాం. ఆయన మన జీవితంలో నిలిచి ఉన్నాడు అనుకోండి, మనం బ్రతికి తీర్థం అంటారు. మనం ఏం చేయాలంటే ఆయన మాట ప్రకారంగా పోవాలి. నిత్య జీవాన్ని పొందుకునేటువంటి వారము మనము. ఆయన మనకున్నటువంటి చింతలన్నిటిని కూడా ఆయన తీర్చేదేవు. యెహోషువతో పాటు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ మనుషులు ఎప్పుడైతే విడిగా పెట్టి ఈ ప్రజల్లో కాకుండా వాళ్ళు విడిగా వేసుకుపోయి మట్టు పెడతారు. అప్పుడు ఈ ప్రజలందరూ కూడా జీవించడం మొదలు పెడతారు. అంతకుముందు ఈ ఒక్కరు చేసిన తప్పు వల్ల శాపం అనేది వచ్చి చనిపోయారు కొద్దిమంది జనాలు. లేరు, చనిపోయారు. దేవుని యందు విశ్వాసం ఇచ్చినటువంటి మనము జీవిస్తాం. ఆమేన్. ఉపవాసం చేస్తూ ఆయన సన్నిధిలో మనకున్నటువంటి చింతలన్నిటిని కూడా ఆయన మీద మోపి ఈ సమస్య, ఇది చింత, ఇది బాధ అని చెప్తా ఉన్నాం కదా. ఆయన మనకి తోవ చూపించి, ఆయన మాట చెప్పి, ఆయన మాట్లాడి, ఆయన వాక్యంతో మనకి సరి అయినటువంటి దిశ చూపించి, ఇటు నడవమని చెప్తాడు. అప్పుడు జీవం అనేది నిలబడుతుంది. జీవితాలు అనేవి కట్టబడతాయి, నశించిపోయినటువంటి జీవము కలిగిన దేవుణ్ణి మనం ఆశ్రయించినాం కాబట్టి ఆయన జీవము మనలను జీవింపజేస్తుంది, నశించిపోకుండా. ఆమేన్. జీవింప చేయగలిగినటువంటి దేవునికి స్తోత్రము కలుగును కాక. మనము విశ్వసించింది నిత్య జీవియగు క్రీస్తు మీద. మనము విశ్వాసం వచ్చింది నిత్య జీవి అయినటువంటి యేసు మీద. కాబట్టి మనలను జీవింపచేసే దేవునికి ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన పరలోకపు తండ్రి, మీ దయగలిగిన పాదముల యొద్ద ప్రార్థిస్తూ మీ పరిచర్య నిమిత్తము అయ్యా మీ పాదములను ఆశ్రయించి అనేకులు తండ్రి ఫోన్ల ద్వారా, వాట్సాప్ ద్వారా వారి సమస్యలను తండ్రి మీ సన్నిధిలో చెప్పుకొని చూడగా వారిని దర్శించి అయ్యా వారిని జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధాలయంలో తండ్రి అయ్యా ఇదిగో ఎందరైతే అయ్యా మీ యొక్క నామమును ఆశ్రయించి వారి సమస్యలను తండ్రి అయ్యా ఇదిగో తీర్చుకున్నట్లుగా మీ పరిశుద్ధతను అయ్యా కోరి వచ్చారో అటు వారందరినీ జ్ఞాపకము చేసుకోనండి. వారికి ఉన్నటువంటి సమస్యల మీద మీ కృపను కుమ్మరింపచేసి, వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, అయ్యా వ్యక్తిగత సమస్యలు, కుటుంబ కలహాలు, ఇంకా ప్రతిదీ తండ్రి జ్ఞాపకము చేసుకోనండి. ఈ పరిచర్యను ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ ఉదయకాలం మందు అయ్యా ఉపవాస మనవులను తండ్రి వారి పక్షముగా జ్ఞాపకము చేసుకొని ఈ పరిచర్యను దీవించి నలుదిక్కులా విస్తరింపచేయమని మరొక మారు మందిరపు ప్రతి అవసరాన్ని తీర్చండి. మీ పేరట నాయన ఈ పరిచర్యను కొనసాగించుటకు మీ పరలోకపు ఆత్మ సహాయమును అనుగ్రహించి మీ చిత్తమును తండ్రి అనుదినము కూడా మీ పరిచర్యలో అయ్యా బయలుపరచి మీ చిత్తానుసారమైనటువంటి అయ్యా ఇదిగో గొప్ప పరిచర్యని ఈ యొక్క మందిరంలోకి దయచేయమని మీకు మహిమ కలుగునట్లుగా ఈ పరిచర్యకి తోడుగా ఉండి మీరు తండ్రి ఘనతను తెచ్చుకొనమని మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.